సో హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ యాదవ్ అఫీషియల్. తెలుసు కదా మరి ఎలా ఉంటుందంటే ఈరోజు నా ఎక్స్ని మీట్ అవుతున్నాను అనమాట. నా ఎక్స్ అంటే ఇంటర్లో ఒకప్పుడు పరిచయం, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల చూసి నాకు ఇప్పుడు మెసేజ్ చేసింది. సో ఇప్పుడు సాడ్ మూమెంట్ ఏంటంటే తన పెళ్లి కూడా అయిపోయింది. కానిది ప్రేమ, మరణం లేనిది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. అలా అని బాధపడక్కర్లేదు. తను ఈరోజు వస్తే మాట్లాడదాం అనుకుంటున్నాను. తన హస్బెండ్తో వస్తుందంట. ఏమవుతుందో చూద్దాం. హస్బెండ్ అయితే వదిలేమని చెప్తాను. వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి. చల్ వాచ్. సో తనకైతే ఒకసారి కాల్ చేసి చూద్దాం ఏమంటుందో. ఏ రింగ్ టోన్ పెట్టిందో కూడా చూద్దాం. రింగ్ టోన్ కాదు, సారీ, కాలర్ ట్యూన్. ఈ దూరం అనేది ఇక్కడితో ఆగిపోవాలని కోరుకుంటున్నాను నేను. అని వస్తే లిఫ్ట్ చేయి బేగా. హలో, ఎక్కడ? ఓకే, లోపలికి వచ్చిన తర్వాత స్ట్రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోండి. సరే, అక్కడ ఓకే. సో వెయిట్ చేస్తున్నాం. తను వచ్చిందంట, చూద్దాం ఏం చేస్తారు. హలో, కొంచెం ఫ్రంట్కి వచ్చి లెఫ్ట్ సైడ్ తిరగండి, చెప్తా. వస్తున్నారా? దగ్గరలో ఉన్నారా? యా కనిపించావు. దా వచ్చింది, తనైతే వచ్చింది. నువ్వు మాత్రం కెమెరా దూరం పెట్టు, కనిపించకుండా చూసుకో. అలా వచ్చేసారు దగ్గరికి ఆల్రెడీ. సో హాయ్. హస్బెండా? హాయ్ బ్రో. చాలా అదృష్టవంతుడు బ్రో నువ్వు. చెయ్యా టచ్ చేస్తాను, ఎప్పుడో ఇంటర్లో టచ్ చేశాను. ఇప్పుడు ఏం రియాక్షన్ ఉండదా? వంశీ. హాయ్ బ్రో. మోహన్. చెప్పావు నా కోసం? ఇంటర్లో ఫ్రెండ్ అని చెప్పావు. ఇంటర్లో నేను ఓన్లీ ఫ్రెండా నీకు? అవన్నీ నిజాలు చెప్పే కదా పెళ్లి చేసుకోవాలి ఎవరికి. సరే కానీ అసలు ఇన్ని రోజులు అయ్యింది, గుర్తొచ్చానా నేను ఒకసారైనా? చూసాను మొన్న ఇన్స్టాలో కనిపించినప్పటికీ మెసేజ్ చేశాను. ఏమనుకున్నావు? వీడే ఇలా మారిపోయాడు అనుకున్నా? చాలా అనుకున్నాను. నా ఫోటోకి 100 సార్లు చూసి నీకు పంపించాను నువ్వేనా అని. ఇంటర్లో ఉన్నప్పుడు అంటే ముద్దపప్పు అనుకో, అలా ఇంటర్ కాలేజే మార్చింది. ఇప్పుడు ముద్దపప్పు కాదు, దమ్ బిర్యానీ. ఇన్ని రోజులు ఏమైపోయావు? ఎవరితో కలుపుతామని నువ్వు లేనప్పుడు ఎవరితో కలపాలి కదా. ఒకటైతే పర్లేదు, తాలింపు అన్ని వేసి కలిపేస్తున్నావు దెబ్బకి. పులిహోర మిక్సింగ్ రాజా వీడే, పులిహోర మిక్సింగ్ కలపాలి కదా. నీ లైఫ్ అంటే సెటిల్ అయిపోయింది, నా లైఫ్ కూడా సెటిల్ అవ్వాలి కదా. పెళ్లికి పిలిచాను, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా. పెళ్లికి నేను ఎలా వస్తాను? నీ ముందు నా ముందు నీకు పెళ్ళి అవుతుంది, నేను ఎలా చూస్తాను? బ్రో 2 నిమిషాలు ఉండు బ్రో, మాట్లాడుకోండి. ఏమనుకోకే, ఉండు బ్రో, అలా వింటుండు. నీకు తెలియదు కదా మొత్తం స్టోరీ, విను. ఫోన్ నొక్కుంటావా? టెన్షనా? ఎక్కడ నీకు చెమట కూడా లేదు. చెమట వాటర్ వేసుకోవాలి అప్పుడు నీకు చెమట రావాలంటే. నువ్వు మారలేదు ఇంకా? పుట్టుకు వచ్చింది పోతుంది. సరే, ఎన్ని రోజులు ఏమైపోయావు అసలు? నేను గుర్తు రాలేదా? గుర్తు రాకుండా ఉండదు. కొన్ని పరిస్థితులు బట్టి అలవాటు చేసుకోవాలి, మరి తప్పదు కదా. పెళ్ళి అనేది కామన్. నువ్వు ఎప్పుడో చేసుకుంటావు, అప్పటిదాకా ఆగాలంటే అవ్వదు కదా. అంటే ఇదే నా ట్రూ లవ్ అంటే. ఇంట్లో ఒప్పించాలి కదా, నువ్వు ఇంట్లో వచ్చి మాట్లాడలేదు. ట్రూ లవ్ అంటే ఎప్పటికైనా వెయిట్ చేసి ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఇంట్లో వచ్చి మాట్లాడాలి అనుకున్నా, టైం కావాలని. నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలని,
నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. అంతవరకు నువ్వు కూడా ఇట్లా మాట్లాడడానికి ఒక చిన్న బచ్చాగాడు వచ్చి మాట్లాడతాడు ఇంటర్లో. అవునులే, మరి అప్పుడు సేమ్ అలానే అనుకున్నారు, మరి అనుకోకుండా కరోనా టైంలో మ్యారేజ్ అయిపోయింది. అనుకోకుండా అయిపోయింది. మొన్నే కదా కరోనా అంటే, మొన్న అంటే మనకు ఒక 2 years అయి ఉండదులే. మళ్ళీ 3rd కరోనా వస్తుంది. సరే ఈ కరోనాకి నన్ను పెళ్లి చేసుకో. మా ఆయనకి అడుగు. నా పరిస్థితి ఏంటి బ్రో మరి? బ్రో ఒక్కసారి కదిలే బ్రో, నేను నీకు మంచి అమ్మాయిని చూసి పెడతాను బ్రో. ఇంతకంటే మంచి అమ్మాయి రాదు. నాకు రాదు బ్రో, నాకు దొరకదు అసలు. కాంటాక్ట్ పోవడం వల్ల వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ అది తీసుకోవడం వల్ల కాంటాక్ట్ పోయింది. నాకు రాదు తెలుసా. కాంటాక్ట్ పోయిన అడ్రస్ ఉంటుంది కదా బ్రో. అడ్రస్ మారిపోయారు బ్రో వాళ్ళు, ఇల్లు మారిపోయారు. నువ్వు ఎక్కడో ఒరిస్సా ఎక్కడికో తీసుకెళ్ళిపో అంట. ఒరిస్సా తీసుకెళ్ళిపోతే నేను ఎక్కడైనా ఒరిస్సాలో ఎతకాలి బ్రో చెప్పు. ఒరిస్సాలో ఎందుకు? ఇక్కడే ఉన్నాం బ్రో. మేము ఒరిస్సా వెళ్ళలేదు. ఒరిస్సా వెళ్ళే మరి అడ్రస్ ఎక్కడ బ్రో? ఇల్లు మారిపోయారు మీరు. మేము ఎక్కడో ఉంటున్నాం, మరి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఉండాలి కదా. వస్తుంది బ్రో ఎంతైనా అన్నీ అవుతాడు తమ్ముడు అవుతాడు. ఏమో నీకే తెలియదు. ఏదో అన్నీ అవుతాడులే నాకు తెలిసి. పెళ్ళి అయిపోయింది కాబట్టి అన్నీ అనుకో. పెళ్ళి అయిపోయింది అన్నీ అవుతాడు నాకు తెలిసి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఏమంటావు మరి? అడుగు మరి. ఓకే అంటే నాకు ఓకే, నో ప్రాబ్లం. ఏంటి పెళ్లి చేసుకుంటావు మళ్ళీ నన్ను? చేసుకుంటావా? సరే ఈ ఆనందం 2 నిమిషాలు నాకు ఏం మాటలు రావట్లే అసలు. కాలం ఈ కథనే నడిపిందే మోలే ఏమో ఇది. ఒకసారి ఆలోచించి మరి ఏం చేయాలనుకున్నావు. నేనైతే నీకు ఆల్రెడీ చెప్పాను, ఇస్తలేని డ్యూటీ అన్నాను పట్టుకోండి. పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తతో భరించి ఉండాలి. భరిస్తారంటే ఇస్తలేక ఎన్ని రోజులు భరిస్తారు ఎవరైనా? నన్ను లవ్ చేస్తావు కదా, నన్ను ఇష్టపడ్డావు కదా. ఎవరు లవ్ చేస్తావు? నువ్వు నన్ను లవ్ చేసి పెళ్లి నేను చేసుకున్నావు. ఇంటర్ నుంచి అంటే 1 2 3 4 5 6 నువ్వు ఇంటర్ 1 2 3 4 get on the dance floor. చిన్నప్పటి నుంచి లవ్ చేస్తాను. చిన్నప్పుడు లవ్ ఎలా పడుతుంది అబ్బాయి? అప్పుడు అవ్వేలా పడుతుంది బ్రో. చిన్నపిల్లలు కదా అమ్మాయి, అది అమ్మాయి వెళ్ళి అన్నా సరే వెళ్ళాడు బ్రో. అమ్మాయి దగ్గర అప్పుడు అమ్మాయి వెళ్ళకపోయినా అప్పుడు నాకు 6 సంవత్సరాలు, అడిగి 7 సంవత్సరాలు ఏం లవ్? ఇష్టం వేరు లవ్ వేరు బ్రో. ఇష్టం వేరు లవ్ వేరు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఇష్టం ఉంటుంది. అలా అయితే ఇక్కడ వెళ్తుంది ఒక ఆంటీ నేను నచ్చుతుంది, ఆంటీ నేను లవ్ చేస్తా వెళ్ళి. అలా అయితే ఇక్కడ వెళ్తుంది ఒక ఆంటీ నేను నచ్చుతుంది, ఆంటీ నేను లవ్ చేస్తా వెళ్ళి. కదా వెళ్ళిపోవచ్చు. చేయవదులు బ్రో, చేయపడుతున్నావు. చేయబెట్టకపోతే అంత గట్టిగా గుంచుతున్నావు? వెళ్ళడానికి ఏటుంది? చెప్పాను కదా. వచ్చేదో మాట్లాడడానికి వచ్చారు, మాట్లాడాలి అంతవరకే. సరే రోజు అయితే రోజు మాట్లాడుకోవడానికి వస్తాం. ఎందుకు వస్తారు రోజు? ఏం పని మాట్లాడుకో. ఇప్పుడు మీ హస్బెండ్ అన్నారు గారు మాట్లాడుకుంటాం. సో బ్రో ఇక్కడతో నువ్వు ఈ అమ్మాయిని వదిలేస్తే బెస్ట్ బ్రో. నీకు వదిలే ఛాన్స్ లేదు బ్రో. ఎందుకు వదలమంటావు? నా ముఖం చూసాను వదలవు బ్రో. అందులో ముఖం చూడడానికి ఏటుంది? వదిలేయాలి అంతే, చెప్పారు కదా. చెప్పడం బ్రో చేయి చేసుకోకు బ్రో. అలా ఎలా చేయి చేసుకుంటావు? అలా ఎంత నువ్వు చూసావు నువ్వు, కానీ నువ్వు చూస్తే నేను పడిపోతున్నాను నాకు తెలుసు. అది నువ్వు రావచ్చు కదా ముందుకి. కొట్టుకోకండి. ఏంటి అసలు నాకు ఇక్కడ అర్థం కాదు. చెయ్యి ఎందుకు చేసుకున్నావు బ్రో నువ్వు? ఆడ నువ్వు ఆడ బ్రో. నేను తన లవర్ని బ్రో. బ్రో భర్తని బ్రో. భరత పేరు ఇప్పుడు వంశీ అన్న భరత్ అంటున్నాడు. మాట్లాడు. ఎందుకట కొట్టప్పుడు ముద్దెట్టరా? ఎట్టుకో. ఎవరు నువ్వునా? అయినా నేను చెప్పేసాను. ఇంక మరి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మాట్లాడతా. నువ్వు రావడానికి ఎవరి మీద చేయాలి? ఎవరి మీద చేయాలి? నువ్వు ఆడమితో వస్తున్నావు. ఒక చేయ వాడతాను. నువ్వెందుకు వచ్చావు? నువ్వేమి ఎక్కడున్నావు? అసలు పంచాయతీ అంటే నాకు అర్థం కాదు. చెప్పాను కదా నీకు ఒకసారి. బ్రో వాడి మీద చేసుకున్న తప్పు కదా. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మా ఫ్రెండ్స్ తో వచ్చాను రా. నువ్వు ఉన్నావని ఇలాగ వచ్చాను రా. ఏంటి గొడవని? మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి ఇంటర్నో లవ్ చేసుకున్నాం, సెట్ అవ్వలే. లవ్ చేసుకోలేదు బ్రో. బ్రో నీకు తెలియదు. 2 నిమిషాలు ఆగు బ్రో. చెప్పానా? చెప్తుంది బ్రో. అట్రాక్షన్ అని నీకు చెప్పానా? సో ఓకే, నువ్వు అట్రాక్షన్ అన్నావు కదా. చిన్నప్పుడు నీకు కూడా అట్రాక్షన్ అప్పుడు పెళ్ళి అయితే అప్పుడు వీళ్ళు ఇంట్లో తెలిసిపోవడం నంబర్లు అన్నీ అయిపోయింది రా తమ్ముడు ఇక్కడతో. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం ఇలా మళ్ళీ కనెక్ట్ అయ్యిందిరా. ఇప్పుడు ఏమంటున్నానంటే అతను వదిలేమంటున్నాను రా. పెళ్లి చేసుకున్నా మొన్నే కరోనాలో.
మన ఫార్మాలిటీ ఎలా ఉంటది? ఇంకేంటి బ్రో, మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది, సెట్ చేస్తాను వదిలే బ్రో. మన ఫార్మాలిటీ ఎలా ఉంటది? ఇంకేంటి బ్రో, మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది, సెట్ చేస్తాను వదిలే బ్రో. ఆ మేడం పేరు చెప్పండి అయ్యా. నేను తీసుకెళ్ళి చేసే బ్రో. ఆడికి ఆ రేంజ్ కి దానికి అందుకే ఎమ్మెల్యే వచ్చేసాడు బ్రో. అది ఆ రేంజ్ మాదేట అయితే బ్రో. బ్రో నువ్వు కొద్దిగా చూడడానికి కొద్దిగా ఇంక అయిపోయింది కదా, ఇంకెంత నేనైతే అమ్మాయిని ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాను రా. చేయి చేసుకుంటున్నాడు రా, నాకు అసలు నచ్చలేదురా. ఇదిలేదు మామ వేసేద్దాం పదా, నచ్చలేదురా. ఇదిలేదు మామ వేసేద్దాం పదా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. నీకు నీట్ గా చెప్పాను, నీకు పెళ్లి చేస్తాను, తను నాకు వదిలే, నేను తీసుకెళ్ళిపోతాను కూడా చెప్పాను. చేసుకో బ్రో, నాకు వీలున్నది కాబట్టి చేసుకుంటాను బ్రో. నా ఆవిడ అలా చేసుకుంటాను, వదిలే, నేనే వదిలేస్తాను బ్రో. అరే అన్నీ కాదు, ఇక్కడతో నువ్వు వదలకపోయినా ఏ రోజు నైట్ అయినా సరే తీసుకెళ్ళిపోతాను. ఏ నైట్ అయినా తీసుకెళ్ళిపోతాను. అలా తీసుకెళ్తాను. కూర్చుంటావు బ్రో, ఇంటి దగ్గర ఇలా కూర్చొని ఉంటావు నువ్వు. కూర్చొని ఉంటాను, చేయనేసి కడతాను, ఏదో చేస్తాను. ఏం లేసి కట్టినా తీసుకెళ్ళిపోతాం బ్రో. ఆ రోజులంటే అయిపోయాయి బ్రో. ఇంకా బ్రో లేదు, చెప్పాం కదా ఫిక్స్. బ్రో అంటున్నాను, మాట్లాడక అర్థమైందా? రేసే ఏదో అనుకుంటున్నారు కానీ సరే, ఏదో అనుకుంటున్నారు కానీ సరే. బ్రో సరే నువ్వు రావు కదా? రాదు బ్రో. సరే నేను ఎలా చేయాలి అలా చేస్తాను. కంగ్రాట్స్ అవసరం లేదు బ్రో, నాకు ఎలా చేయాలి అలా చేస్తాను. తర్వాత ఇంకేదవుద్దు, మీ ఇద్దరి పరిస్థితి ఏమవుద్దు కూడా చూస్తాను. ఓకేనా? ఇంకా నీకు నాకు చెప్పేద్దామా బ్రో? తమ్ముడు తీసుకురా, వెళ్ళిపోతున్నాడు, తీసుకురా. ఫీలైపోవా? వదిలేస్తావా? ఇందుకైనా పెళ్లి చేసుకున్నా? ఇదేనా నా మీద ఉన్న నమ్మకం? తీసుకెళ్ళిపో బ్రో, నాకు ఎందుకు? అప్పుడంటే అందంగా ఉండేది, ఇప్పుడంటే ఇలా అయిపోయింది, నేను ఫుడ్ పెట్టలేదు దానికి. అప్పుడంటే అందంగా ఉండేది, ఇప్పుడంటే ఇలా అయిపోయింది, నేను ఫుడ్ పెట్టలేదు దానికి. నువ్వు కూడా అలాగే అయిపోయి కాబట్టి నైట్ అనుకున్నాం బ్రో, చిన్న వీడియో చేద్దాం. నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట కదా, ఫోటోగ్రఫీ అన్ని ఇంట్రెస్ట్, ఫోటోగ్రఫీ అన్ని ఇంట్రెస్ట్. బాబా 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 బ్రో, ఇది పార్కే, మీరు అయిపోయిన తర్వాత అలా వెళ్ళండి, ఓకేనా? వెళ్ళిపోతావు నిజంగా, అమాయకుడిలా ఉన్నాడే. సో వీడియో అయితే చూసారు కదా, మనోడైతే మాత్రం చాలా ఫీల్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. ఇంకెక్కడి నుంచి అయితే తిన్నైతే వదిలేసి, నాకు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. హస్బెండ్ కానీ ఫీల్ అవుతారు కదా ఎవరైనా అలా చెప్తే. మేము నైటే ప్లాన్ చేసాం అనమాట ఇదంతా. తమ్ముడు అయితే, తమ్ముడికి తెలియదు, వచ్చాడు తమ్ముడు ఇక్కడికి, లవర్తో వచ్చాడు, ఫ్రెండ్స్తో వచ్చాడు అని చెప్పాడు వీడియోలో. ఈ విషయం లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైనట్టు ఉంటుంది నాకు తెలిసి. ఏమైతే వచ్చావు తమ్ము? పక్కనే ఉన్నాను రా, చూస్తున్నాను. దేనికి వచ్చాను ఇక్కడికి? అమ్మాయితో వచ్చాను, మామూలు ఫ్రెండ్లీ. అమ్మాయిల జీవితాలతో ఆడుకోకండి రా అలాంటిది ఏం లేదు బ్రో. సరేలే బ్రోని అడుగుదాం ఎలా ఫీల్ అయ్యాడు. నీకు కూడా తెలీదు, మనోడు కూడా తెలియదు, ఎలా ఫీల్ అయ్యా బ్రో? నేనైతే ఇప్పుడు తనతో అంటే ఎప్పుడు మీ లవ్ విషయం అని ఇలాగ ఇవి రాలేదు, ఎప్పుడు వినలేదు కూడా. ఎందుకంటే నేను చాలా ఇయర్స్గా లవ్ చేస్తున్నాను, తను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సడన్గా ఇదేంటి కొత్తగా ఇలాగ వెళ్దామని చెప్పి ఏదో రీల్స్ ఏదో చేద్దామనేసి ఆ విధంగా వచ్చాను, కానీ ఈ విధంగా ఫ్రాంక్ వీడియో చేద్దామని అసలు అనుకోలేదు. నేనైతే ఇంకా రియల్గా అని చెప్పి ఇంకా కంటి నుంచి కన్నీళ్ళు ఒకటే రాలేదు, అంతలాగా బాధపడి అనుకున్నాను, ఫిక్స్ అయిపోయాను. అసలు వదిలేద్దామని కాదు, నేను వెళ్ళాక కూడా తను ఎలాగైనా నా వెనకాల వస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది నాకు. కాకపోతే ఏంటంటే ఈ 5 minutesలో కూడా ఏదో ఒక బాధ, అంటే ఏంటి తను ఎంత సిన్సియర్ లవ్ చేసి కూడా ఇలా చేస్తారా, సిన్సియర్ లవర్ ఉండి కూడా పెళ్ళి అయిన తర్వాత కూడా అమ్మాయిలు ఈ విధంగా మాట్లాడుతారా అని ఫేస్ చేసేటప్పటికి
కొంచెం బాధగా అనిపించింది. సో ఇది ఫ్రాంక్ అని తెలియగానే ఇది చాలా మంది రియల్ లైఫ్లో కూడా అవుతుంటాయి, కానీ మనం ఇది ఒక చిన్న ప్రాంక్లా చేసాం అనమాట. అవుతుంటే మనకైతే తెలియదు, అవుతాయని నన్ను అడగద్దు. ఇక చూడండి మేడం, చూడండి ఒకసారి మేడంని అడుగుదాం ఏదనేది. మేడం సార్, మేడం అంతే కొడుతుంటే గట్టిగా ఇలా పట్టుకొని ఉండిపోయింది. చెప్పు, నువ్వేం చేద్దాం అనుకున్నావు? యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఎప్పుడు అలా చేయలేదు, కానీ తనకి నిజంగా నేను చెప్పలేదు ఇది ప్రాంక్ అని. సో రియల్ లైఫ్ లో కూడా చాలా ఇలా జరుగుతాయి. సో అమ్మాయిలు కూడా చూడండి 2 లాలీపాప్లు తెచ్చుకుని తినడానికి కూడా. అలా డెసిషన్స్ ఎవరు తీసుకోకండి, ఎందుకంటే అబ్బాయిలు కొంతలో సెన్సిటివ్ మెంబర్స్ కూడా ఉంటారు, వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తారు. సో బెటర్ ఒక అబ్బాయిని నమ్మినప్పుడు ఆ అబ్బాయితోనే ఉండండి, వెనక చేసింది మనకేం ఉండదు కాబట్టి. సో ఒకళ్ళనే ఫిక్స్ అవ్వండి, ఒకళ్ళే లైఫ్ పార్ట్నర్ అవుతారు, వాళ్ళతోనే లైఫ్ ఎంజాయ్ చేయండి. వాళ్ళని మోసం చేసి అబ్బాయి లైఫ్లో అయితే పాడు చేయకండి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం ట్రూగా ఉంటే అవతల కూడా ట్రూగా ఉంటారు. సో ఇంకెందుకు లేట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేయండి. ఈసారి నెక్స్ట్ వీడియో ఏంటనేది కమెంట్ కూడా చేయండి. వీడికి ఆత్రుత అనేది ఎప్పుడు ఆగదు. వీడియో లాస్ట్ వీడియోలో కూడా మోహన్ యాదవ్ అంట. ఇప్పుడు చెప్పు తమ్ముడు ఎవరు? మోహన్ యాదవ్ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ.